సో హేమంత్ గారు మంచి మ్యాజిక్ ట్రిక్స్ అయితే మాకు చూపించేశారు మీ లవర్స్ కి ఇచ్చే గిఫ్ట్స్ తో సహా. సో ఇప్పుడు మాకు మా పర్సన్ వస్తారు, మాకు కో యాంకర్ గారు, ఆయనకి ఇంకొన్ని మ్యాజిక్ ట్రిక్స్ మా కోసం చూపించాలి, నేర్పించాలి కూడా. తప్పకుండా పిలవండి. ఓకేనా? సో లెట్స్ వెల్కమ్ అవర్ యాంకర్ పప్పు గారు. మాకు సపోర్ట్లు మేము కూడా కొట్టుకోవచ్చు. పర్లేదు కొట్టండి. అంటే సపోర్ట్లు డబుల్ అయితే అవుతాయండి, కాకపోతే ఇంకో ఇద్దరిని పిలిపించి కొట్టేయాలి మనం. డబుల్ అయినా పడతాయి. ఓకే. ఇంతకీ మ్యాజిక్ నేర్చుకోవడానికి వచ్చింది మీరేనా? మీకని చూపించాల్సింది నేనేనండి. మీ చాలా వీడియోస్ వైరల్ అవుతున్నాయి, ఏదో బొమ్మలాగా చేస్తున్నారు, ఆయన బయట కూడా చూశాను. ఏందేందో చేస్తున్నారు, ఏదో జల్లెడ పట్టుకుంటారు ఒకసారి, ఏదో పేపర్లు పట్టుకుంటారు ఒకసారి, అంత తిక్క తిక్కగా అనిపిస్తుంది. ఆ తిక్క నా తిక్క కుదిరించుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. మీరైతే తప్పకుండా కుదిరిచేద్దాం. ఆడియన్స్ గెట్ రెడీ ఫర్ దట్. ఇంతకీ మీ పేరు సార్? నా పేరు తెలియదా? నేను మ్యాజిక్ వద్దు, నాకేమొద్దు, నేను వెళ్ళిపోతా. అంటే మన ఆడియన్స్ కి అందరికి ఒకసారి ఆడియన్స్ కి తెలుసు, తెలియదేమో. మ్యాజిక్ గా చెప్పండి ఒక పేరు నాది. పర్లేదు మీరు చెప్పండి. అసలు మీ పేరేంటిది? నా పేరు హేమంత్ అండి. హేమంత్ గారు. హేమంత్ గారు ఏమేమి తింటారు బాగా? చికెన్, ఓకే. మటన్. నా పేరు కాదు. సాంబార్. నేను కాదు. పప్పు. ఇది నాలుగోది నేనే. పప్పు. ఎస్. అంటే మీరు ఏం తినొచ్చారని అడగట్లేదండి, మీ పేరు అడుగుతున్నా. నా పేరే పప్పు. పేరే పప్పా? అది పప్పు. యు మీన్ పప్పు? ఐ మీన్ పప్పు కాదు, ఓన్లీ పప్పు. ఓన్లీ పప్పు. సో ఇప్పుడు మీరు పప్పే తినొచ్చారు అయితే? నేను పప్పు తినండి, నేను ప్యూర్ నాన్ వెజ్. నాన్ వెజ్. ఓకే. ఇప్పుడు మన పప్పు గారు ఏం తినొచ్చారో మనమే కనిపెడదాం. సో ఏం పర్లేదండి, ఒకసారి మన ఆడియన్స్ కోసం జస్ట్ ఒకసారి ఇలా అందరికి హాయ్ చెప్పండి ఆడియన్స్ కి. హాయ్. మళ్ళీ నాకు గుడ్డ లేదు కదా, మీ దగ్గర ఉంది. గుడ్డ లేకపోయినా పర్లేదు, జస్ట్ ఇలా చెప్పండి చాలు. హాయ్. ఓకే. ఒకసారి మీ పొట్టని లోపలికి ఇలా ఆనండి. లోపల పక్కకు కావాలనుకుంటున్నా. లోపలికి తోయాలి. తోసారా? ఇప్పుడు నేను రెడీ 1 2 3 అనగానే పొట్ట ఇలా బయటకు అనాలి. ఓకేనా? యా. రెడీ 1 2 3 కమాన్. పప్పు గుడ్డ లేకుండా మీ దగ్గర గుడ్డ? అది మీరే తినొచ్చారు, అంతా నాన్ వెజ్ అన్నారు. ఫుడ్ ఎక్కడ వచ్చిందండి? సరే ఇంకొకసారి రెడీ 1 2 3 అనగానే ఒకసారి జంప్ చేయాలి. ఓకేనా? రెడీ 1 2 3 జంప్. ఏమొచ్చిందండి? ఓ మై గాడ్, 2 గుడ్లు. ఇంకా తీయండి, గుడ్లు తీయండి, ఇంకా తీయండి. అంటే కొంప తీసి మళ్ళీ మొత్తం ఇలా తింటా ఉంటారా? వద్దులేండి. అయ్యో, మీరు మ్యాజిక్ నేర్చుకోవడానికి వచ్చారు కాబట్టి మనం మ్యాజిక్ కాదండి. నా దగ్గర ఇప్పటిదాకా గుడ్లు తిన్నాం కానీ ఎప్పుడు గుడ్డు బయటికి రాలేదు. యాస్టీజ్ కి రాలేదా? మీరు ఈసారి ఇంటికి వెళ్ళాక ట్రై చేయండి. అబ్బా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఒక్కసారి మళ్ళీ ఇంకా 2 గుడ్లు తీయారా ప్లీజ్? చాలండి, చాలా. మీరు ఇప్పుడు తీసే కొద్దీ ఆ గుడ్లు తింటూనే ఉంటారు. పోయేటప్పుడే 2 గుడ్లు అయితే ఇవ్వండి నాకు. నాకు ఈవినింగ్ అవుతుంది, మళ్ళీ రేపు మార్నింగ్ అయితే. ఓకే ఆడియన్స్, ఇప్పుడు మరి మనం మన పప్పు గారికి ఒక అద్భుతమైన మ్యాజిక్ ట్రిక్ నేర్పించబోతున్నాం. సో పప్పు గారు చప్పట్లు కొట్టండి. కొట్టండి. మీరు మాత్రం కామెంట్ లో కొట్టండి. అయ్యో ఇదేంటండి, చాయ్ జల్లెడ పట్టుకొచ్చిర్రు? చాయ్ జల్లెడా? చాయ్ ఇట్లా పోస్తాను కదా, తినటం తాగటం తప్ప వేరే దేని గురించి ఆలోచించరా పప్పు గారు? నాకు దాని తప్ప ఏముండదు, మీరు తెచ్చింది కూడా అవే కదా ఐటమ్స్. చాయ్ జల్లెడు కాదండి, ఇది ఒక మ్యాజిక్ ట్రిక్. సో దీనిలో మనం ఏం చేయాలంటే ఫస్ట్ నేను చేసి చూపిస్తా మ్యాజిక్ ఎట్లా చేయాలో, తర్వాత మీరు చేయండి. ఓకే? నాకు చూపు కనిపించకుండా కూడా కనిపిస్తుంది, నాకు కనిపించదు అద్దాలు లేకుంటే. మీరు చూపెట్టేది ఎట్లా చూడాలి? నేను అద్దాలు పెట్టుకొని పోనీ, మనకి మీరే అంటారు కదా చూపెడతాను, నాకు కనిపించదు కదా. మీరు అప్పంజలు చేసి నాకు కనిపించలేదు, గుడ్డు తప్ప. సరే నేను మ్యాజిక్ చేసి చూపిస్తా, చేస్తా, కొంచెం దగ్గర తర్వాత మీరు కూడా చేయండి. ఓకేనా? ఈ బ్యాగ్ లో ఫస్ట్ మనం జస్ట్ ఇలా మ్యాజిక్ చేసి గాలిలోంచి ఏదైనా ఇలా తీసుకొని ఇట్లా లోపల వేసాం అనుకోండి, ఏదైనా సరే అలా వస్తుంది అనమాట. ఏమేస్తారు? నన్ను అయితే వేయకండి దాంట్లో. మనకి జనరల్ గా ఏది అవసరమో. పైసలు కూడా ఉందా గుడ్లతో పాటు? సో ఇప్పుడు సేమ్ మ్యాజిక్ మీరు చేయాలి. ఈ నోట్ ఇలా తీసుకోండి. ఓకేనా? దాన్ని ఈ బ్యాగ్ లోపల వేసేసి మీరు 10 నోట్లు చేయాలి. లోపల వేసి ఏం చేయాలి? లోపల వేసారా? సో దీని లోపల వేసారు మన పప్పు గారు. ఓకేనా? ఇప్పుడు మీరు మ్యాజిక్ చేసి ఒక 10 నోట్లు తీసుకొని ఇందులో వేయాలి. జస్ట్ సే అబ్రకదాబ్రా, 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 గిలి 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 తీసుకొని 10 నోట్లు తీసుకొని లోపల వేసేయండి. గిలి 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 లలి లల్లి సలోని కమ్ హియర్, స్వాతి నాయుడు కమ్ హియర్, డిస్కో డాన్సర్ కమ్ హియర్, టెక్కో కమ్ హియర్, గిలిగిలి గిలిగిలి కమ్ హియర్. ఎంత మందిని పిలిచారు, ఎన్ని నోట్లు వస్తాయి అంట? మళ్ళీ భారీ నోట్లు వస్తాయి. ఓకే బయటికి తీసేయండి మొత్తం. మరి మొత్తం నోట్లన్నీ అలా బయట. ఇవేందండి చినిగిపోయినాయి? మీరు ఎవరెవరిని పిలిచారు? గిలిగిలి గిలిగిలి సలోని అందరు పిలిచాను. సలోని, స్వాతి నాయుడిని, వీళ్ళందరిని పిలిస్తే
ఇవే వస్తాయి మరి. మళ్ళీ ఎవరిని పిలవాలి? ఎవరిని పిలవక్కర్లేదు, జస్ట్ సే మ్యాజిక్ గిలిగిలి అంతే. ఓకే, అప్పుడు మళ్ళీ నార్మల్ గా వస్తుంది. ఈసారి కరెక్ట్ గా చేయండి, జస్ట్ లోపల వేసింది. ఓకేనా? యా, ఇప్పుడు మ్యాజిక్ కరెక్ట్ గా నేర్చుకోండి. ఓకే, జస్ట్ డూ మ్యాజిక్. 10 నోట్లు తీసుకోండి, వేసేయండి. వేసారా? తీసేయండి. ఓకే, యా, తీసేయండి. అబ్రకదబ్రా. ఏంటండి మళ్ళీ ముక్కలు వస్తున్నాయి? ఈ మ్యాజిక్ వద్దు, ఏం వద్దు. కనీసం ఇలా ఖర్చుల కన్నా వస్తాయేమో. ఇక్కడ రెస్టారెంట్కి వెళ్దామంటే తుక్కలు ఇస్తారు. ఆ పెట్టిన 500 నోట్ అన్న తీసేయండి దాంట్లో. నేను ఇయ్యలే, మీరు నేను పెట్టిన నోట్ని చింపేసి లోపల చేయబెట్టి మ్యాజిక్ నేర్చుకుంటానని. ఏమండి, మ్యాజిక్ నేర్చుకుంటానని వచ్చారు ఇక్కడికి, నా 500 నోట్ని లోపల చేయబెట్టి చింపేశారు. వెళ్ళేటప్పుడు మీరే ఇచ్చేయాలి. నాకు తెలియదు అది. నీకు మ్యాజిక్ నేర్పి రాదు, ఏం రాదు. ఎక్కడ తీసుకొచ్చిరేనని 10 నోట్లని అవద్దని చెప్పిండు. నేను సలోనిని పిలిస్తే చినిగిపోయిన నోట్లు వచ్చినాయి. అబ్రకదబ్రా అంటే కూడా 2 చినిగిపోయిన నోట్లు వచ్చినాయి. ఏందండి చిన్నపిల్లకని చేసి ఆడుతున్నారు మీరు? ఇదే గుడ్డ తీసి 2 గుడ్డలు. నాకు మ్యాజిక్ రాదన్నారు కాబట్టి మన పప్పు గారికి ఒక అద్భుతమైన మ్యాజిక్ చేసి ఇప్పుడు చూపిస్తా. ఆగండి, ఇవి చూస్తే నాకు ఏం గుర్తొస్తుంది తెలుసా? అప్పట్లో సినిమాలో వెనక డాన్సులు పట్టుకొని తిరిగేది తీసుకో అనే చూడు, అవే ఉన్నాయి. అక్కడ ఎత్తుకొచ్చారా ఏంది అవి? యా, ఓకే, అట్లాగే ఉంటది. ఇప్పుడు వాళ్ళు వేసుకునేది కూడా సేమ్ యాజ్ టీజ్ వస్తుంది. ఈ 2 క్లాత్స్ ని ఎప్పుడు నోట్లే మీకు బాధ. 2 క్లాత్లని పెళ్లి చేసేసిండు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఓకే, ఇట్లా ముడివేసి నా దగ్గర పెడతారా? ఎక్కడ పెడతారు? జస్ట్ ఇట్లా మీ ప్యాంట్ లోపల. ఓ మై గాడ్, గుండు సూది ఇది గుడ్డబడ్డా కదా. ఇప్పుడు ఒక మెజిషియన్ కి మ్యాజిక్ రాదని చెప్పి పప్పు గారు చెప్పారు. మనం ఒక అద్భుతమైన మ్యాజిక్ చేయబోతున్నాం. జస్ట్ సే ఆబ్రకదాబ్రా, గిలి 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 చూ. పప్పు గారు, ఇదేందంటే ఇదేంటి డ్రాయర్? మనకి మ్యాజిక్ రాదని చెప్తే ఎట్లా లోపల ఉన్నాయన్ని బయటికి తీస్తాం. ఇంకోసారి అంటే నాది తీస్తారా ఏంది? వద్దు నాయన, నీకు మ్యాజిక్ వచ్చు. అలాంటి అన్ని రహస్యాలు ఏం తీయకు. కానీ ఎర్రగుడ్డ తీసిరేంది? కనీసం కొంచెం వేరే కలర్ తీసుకుంటే అదే బయటకు వస్తుందండి. ఈసారి మరి లోపల మాయం కూడా చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మీకు ఒక మ్యాజిక్ నేను నేర్పిస్తే ఈసారి కరెక్ట్ గా నేర్చుకోండి. ఆగండి, మీరు తొందరపడుతున్నారు. గిన్నె మా ఇంట్లో చల్ల ఎత్తుకొచ్చుకున్నట్టున్నారు కదా. ఇది మీ ఇంట్లో కూడా ఇలాంటిది ఇలాంటిది ఉంది. ఏం పర్లేదు, నేను ఒక మ్యాజిక్ నేర్పిస్తున్నా, మీరు కూడా జాగ్రత్తగా చూడండి. మమ్మీని అడిగి ఇట్లా కిచెన్ నుంచి ఒక బౌల్ తీసుకోండి. డాడీని అడిగి ఇలా 2 to 3 కాయిన్స్ తీసుకోండి. జస్ట్ ఈ కాయిన్స్ దీని లోపల వేసేయండి. వేసేసిన తర్వాత మన పప్పు గారిని జస్ట్ సే మ్యాజిక్ ఆబ్రకదాబ్రా చూ ఇలా చెవు పెట్టుకుని అలాగండి, వెనక పిలక నుంచి ఇలా లాగండి. సో మీకు ఇట్లా కాయిన్స్ చూపెట్టండి, ఇచ్చేయండి. నా పైసలు ఇవి మ్యాజిక్ పైసలు అండి, ఈ తర్వాత పోతాయి. ఇట్స్ నార్మల్ క్యాన్. సో ఇవన్నీ లోపల వేసేసి మళ్ళీ చెవు పట్టుకుని ఇలా లాగండి, ఇలా కాయిన్స్ వస్తాయి. సో అర్థమైంది ఎలా చేయాలో? ఇప్పుడు మీరు చేయాలి ఇదే మ్యాజిక్. ఓకే, జస్ట్ సే ఆబ్రకదాబ్రా గిలి 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 గిలి. ఇంకోసారి సరిగ్గా చెప్పాలి. ఆబ్రకదాబ్రా. యా, ఏం చేయాలి చెప్పండి? దబారా కాదండి, అబ్రకదాబ్రా. పక్క తిరగండి. జస్ట్ నేను 1 2 3 అని కౌంట్ చేస్తా, మీరు ఒకసారి జంప్ చేయాలి అంతే. రెడీ? 1 2 3 జంప్. ఎన్ని వచ్చినాయి? మ్యాజిక్ వర్డ్ సరిగ్గా చెప్పకపోతే ఎట్లనే వస్తాయి. సో ఇప్పుడు అర్థమైంది కదా కాయిన్స్ కావాలంటే ఏం చేయాలో? నాకు ఒకటే అర్థమైందండి, కష్టపడకుండా ఈ గిన్నె పట్టుకొని పోతే ఫుల్ పైసలు వస్తాయి. యా, సో మీరు కూడా ట్రై చేయండి. ఓకే పప్పు గారు, అయ్యో పైసలు ఏమైంది? నావి లాగితే రావండి, మెజిషియన్ లాగితే మీరు లాక్కుని ఇంటికి వెళ్ళాక. ఓకేనా? ఓకే, ఇంకా పెద్దవాళ్ళని లాగితే పెద్ద నోట్స్ 500 నోట్స్ వస్తాయి. సో ఆడియన్స్ మీరు మాత్రం ట్రై చేయకండి. కానీ నాకు అర్థం కాలే, కానీ నేర్పిస్తా అన్నారు, మీరే చేసి చూపెట్టారు. నేను ఎక్కడ నేర్చుకున్నాను? ఇప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ కి నేను మంచిగా బయట పోయి చెప్పొచ్చు, నేను నేర్చుకుని వస్తాను, మ్యాజిక్ చేసి చూపెడతా అన్నాను. అన్ని వెనక చల్లి ముందని చల్లి అన్ని తీసిరు, కానీ నేను మ్యాజిక్ ఎక్కడ నేర్చుకున్నాను? ఓకే, ఇప్పుడు మీకోసం ఒక మ్యాజిక్ అయితే నేను నేర్పిస్తా. ఊరేస్తారా ఏంది? మ్యాజిక్ వద్దు నాయన, ఏమొద్దు, ఊరేసేటట్టున్నావు. నేను ఇంకా బతకాలి, ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి. మిమ్మల్ని మీరు మాట్లాడడానికి ఒక అర్థం ఉండాలండి. మళ్ళీ మీరు అదే దీని సైజుకి మీ సైజుకి దీంతో నరాలకి సరిపోతుంది. ఇది సైజ్ ఊరేస్తే ఇది చచ్చిద్ది, కానీ మీరు ఎందుకు చేస్తారండి? ఇట్లా అయితే ధైర్యంగా నిలబడతా. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా ఇలా ఒక రోప్ తీసుకొని. ఎప్పుడైనా ఇంటర్వ్యూస్ చూసారండి?
మీ ఇంటర్వ్యూస్ చూసానండి. చూశారు, అయితే కొంచెం దూరమే ఉండాలి. ఓకే, అందుకే అప్పటి నుంచే డిసైడ్ అయ్యా ఇంకోసారి యా. ఇలా ఒక రోప్ తీసుకొని దీన్ని హాఫ్ కి కట్ చేసేద్దాం. ఓకేనా, ఇక్కడ ఏమన్నా ఫెవికాల్ అది ఉందని డౌట్ ఉంటే ఇంకో 2 పీసులు కూడా కట్ చేసాం. ఇప్పుడు మనం జస్ట్ ఒక చిన్న మ్యాజిక్, దీన్ని జస్ట్ డూ మ్యాజిక్ ఆబ్రాకదాబ్రా గిలిగిలిచు జస్ట్ మళ్ళీ యా, ఇదే మ్యాజిక్. సో ఆడియన్స్ రెడీగా ఉండండి, ఇది ఎలా చేయాలో మీకు కూడా ఇప్పుడు నేను నేర్పిస్తున్నాను. సో గెట్ రెడీ. పప్పు గారు, మీరు మీ లవర్ ని ఇంప్రెస్ చేయాలన్నారు కాబట్టి అందుకే ఇదే చెప్తున్నా. సో ఏం లేదండి, చాలా సింపుల్ మ్యాజిక్ ఇది. మనం ఒక చిన్న తాడు, ఎలాంటి తాడైనా తీసుకోండి. అయితే దీనికి మనం ఆడియన్స్ దగ్గరికి వెళ్లే ముందే సైడ్ లో ఒక చిన్న పీస్ ని అయితే కట్ చేసి పెట్టుకోవాలి మన దగ్గర. ఓకేనా, ఇలా కట్ చేసి పెట్టుకొని దీన్ని ఫోల్డ్ చేసి చేతిలో దాచిపెట్టేయాలి ఎవరికి కనబడకుండా. ఓకే, జస్ట్ మనం ఈ రోప్ వరకే చూపిస్తున్నాం. చూపించి దీన్ని ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసి దీంతో పాటు టెక్నిక్గా దీన్ని కూడా కలిపి ఇలా తీసుకురావాలి బయటికి. ఓకేనా, ఇది కొంచెం ప్రాక్టీస్ ఉండాలి మీకు అట్లా చేయాలంటే పడిపోకుండా. సో అలా ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఇక్కడ ఇలా కట్ చేయండి. మనం ఎక్స్ట్రా పీస్ని కట్ చేసాం యాక్చువల్గా. కట్ చేసి అయితే ఈ పిలకలు ఉన్నాయి కదా, వీటిని మనం డైవర్ట్ చేయడానికి ఇక్కడ గమ్ లాంటిది ఏమీ లేదని ప్రూవ్ చేయడానికి ఇంకో 2 పీసులు కట్ చేద్దాం అన్నట్టుగా ఇలా కట్ చేయాలి. యాక్చువల్గా ఆ మిగిలిన పీసులు మనం వదిలేసాం అనమాట, కట్ చేయలేదు. ఓకే, ఈ రిమైనింగ్ రోప్ని చేతి మధ్యలో పెట్టుకొని మీ నోటికి వచ్చిన మంత్రాన్ని దేన్నైనా చదవండి. జెట్సే ఆబ్రాకదాబ్రా గిలిగిలిచు అట్లా చెప్పి చూపిస్తే నార్మల్గా వచ్చేస్తుంది. సో ఇట్లా మ్యాజిక్ చేయొచ్చండి. మ్యాజిక్ అంటే ఇలా చిన్న చిన్న టెక్నిక్స్, ఇలా లాజిక్స్ అట్లా చేయటమే తప్ప ఎలాంటి మంత్రాలు తంత్రాలు లేవు. ఉన్నాయని ఎవరైనా చెప్పినా నమ్మకండి. థ్యాంక్ యూ పప్పు గారు. థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా చేశారు. కానీ గుడ్లు ఇస్తే వెళ్ళిపోతారు. ఈయన దృష్టి ఇందాక నుంచి నా గుడ్ల మీదే ఉందండి. మళ్ళీ మీ గుడ్ల మీద కాదండి, అదే అక్కడ గుడ్లు. ఓకేనండి, ఇప్పుడు మనం ఇద్దరం కలిసి లంచ్ చేద్దాం బయట. అక్కడ కూడా మ్యాజిక్ చేయండి. ఒక లెగ్ పీస్ వస్తే 2 పీసెస్ రావాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా చేశారు, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ పప్పు గారు. థ్యాంక్ యూ సో మచ్, మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్ అండి, బాగా నేర్చుకున్నాను. బాయ్ హేమంత్ గారు, అసలు ఎంత హిలేరియస్ గా ఎంజాయ్ చేశానంటే నేను. మా పప్పు గారు కూడా చాలా స్పోర్టివ్ గా తీసుకున్నారు. చూసారు కదా, నార్మల్ గా వచ్చారు, నేర్చుకుంటారు, వెళ్ళిపోతారు అనుకున్నారు, కానీ ఆయన కూడా ఆయన యొక్క స్పోర్టివ్నెస్ తో చాలా చాలా స్పాంటేనియస్ గా వేస్తారు. అంతేనండి, ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటే ఇంకా ఎక్కువ ఎంటర్టైన్ చేయొచ్చు కదా. మీరు పప్పు గారికి థాంక్స్ చెప్పుకోవాలి. తొందరగా మింగిల్ అయిపోయారు మీ ఇద్దరు కాంబో నాకు చాలా బాగా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ మధ్యలో మీరు మా కోసం రివీల్ కూడా చేశారు ఒక ట్రిక్ అనేది. చాలా థ్యాంక్స్ అండి, చాలా దట్ వాజ్ అమేజింగ్ పర్ఫార్మెన్స్. నేను చాలా వరకు చూశాను, కానీ ఇలాగ లైవ్ లో ఎంత మంచి అండ్ హిలేరియస్ కాన్వర్జేషన్ తో ఇప్పుడు వరకు చూడలేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఆల్సో. మరి నన్ను కూడా మీరు ఇంత దూరం ఇంకోసారి రెండోసారి పిలిచినందుకు మీకు కూడా ఒక చిన్న గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నా. అంటే పప్పు గారికి ఇచ్చింది ఇవ్వకండి. పప్పు గారికి ఇచ్చింది కాదులేండి, జనరల్ గా మీకు పాలాభిషేకం చేద్దాం అనుకుంటున్నా. అవురి, వేరే డ్రెస్ తెచ్చుకోలేదు? ఓకేనా, పర్లేదు ఏం పర్లేదు. కొంచెం మిల్క్ ఇలా తీసుకొని ఈ పాలతో ఇప్పుడు అంగన్వాడి కేంద్రం అంతా మన దగ్గర ఉంది, పాలు గుడ్లు. సో నన్ను ఇక్కడ దాకా పిలిచినందుకు యాంకర్ గారికి ఒకసారి థ్యాంక్ యూ సో మచ్. నిజంగా పోయి చెప్తారనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ హేమంత్ గారు. చూసారు కదా, మరో గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఈస్ కేజియా సైనింగ్ ఆఫ్.